లోకాన్ని వెంబడిస్తూ పాపంలో పరిపక్వమైపోతూ నిత్య నరకాగ్నికి దిగజారిపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ లోకం ఏదో జ్ఞానము అని పేరు పెట్టినప్పటికీ ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం అండి. మన స్థితిని మనం గమనించినప్పుడు కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో నిలిచి ఉన్నాము, ఏ స్థితిగతుల మధ్యలో మగ్గిపోతూ ఉన్నాము. ప్రియులారా, నిజముగా మనం ఎంత కృతజ్ఞులమై బ్రతకాలంటే దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి ఆశ్చర్యకరమైన సహాయము చేత ఆయన బండ మీద మనల్ని స్థిరపరిచాడు. ఈ రోజున మనము ఆయనను గుర్తించగలిగాము, ఆయన సన్నిధిలో నిలవగలిగాము, కృతజ్ఞులమై బ్రతకగలుగుతున్నాము. ఆయన కృపచేత నేటి వరకు సజీవుల దేశంలో సజీవుడైన ప్రభుని ఆరాధించుకునే ఈ గొప్ప భాగ్యం మనకు దొరికింది అని అంటే ఇది కేవలం దేవుని కృప. మన అదృష్టం, ఈ లోకాన్ని విడిచిన వాడు దురదృష్టం కాదండి. కేవలం దేవుని కృప చేత మనం రక్షించబడి ఆయన సముఖంలో నిలిచి ఉన్నామని చెప్పడానికి సందేహమేమీ కూడా